వెల్కమ్ టు CEO డెస్క్. ఇవాల్టి మన CEO డెస్క్ అంశం ఆపరేషన్ సింధూర్ 2.0 తప్పదా? ఢిల్లీ పేలుళ్లకు భారత్ ప్రతీకారం ఇదే. ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగియలేదు. ఇది జస్ట్ బ్రేక్ మాత్రమే. పాకిస్తాన్ మళ్ళీ తోకజాడిస్తే తాట తీస్తాం. ఈ దాడిని పాక్ ఊహించను కూడా లేదు, తట్టుకోను కూడా లేదు. ఇది భారత్ తరచూ చెబుతున్న మాట. తాజాగా ఢిల్లీలో జరిగిన పేలుళ్లను ఉగ్రవాద చర్యగా నిర్ధారించింది ప్రభుత్వం. దీని వెనక పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలే ఉన్నట్లు ప్రకటించింది. దీంతో మరోసారి పాక్పై దాడులు తప్పవా అనే చర్చ సర్వత్రా మొదలైంది. ఈసారి ఆపరేషన్ సింధూర్ 2.0 కని విని ఎరగని రీతిలో ఉంటుందని తెలుస్తోంది. పాకిస్తాన్ చర్యలను ఇన్నాళ్ళు సహనంతో భరిస్తూ వస్తుంది మన దేశం. కానీ ఎప్పుడు ఏదో ఒక చోట అలజడి సృష్టించేందుకు టెర్రరిస్టులు ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఈ నెల 10వ తేదీన ఢిల్లీ ఎర్రకోట వద్ద జరిగిన పేలుడులో స్పాట్లోనే 9 మంది చనిపోయారు. మర్నాడు మరో 3 ప్రాణాలు వదిలారు. అయితే ఈ దాడికి పాల్పడ్డ తీవ్రవాదుల అసలు ప్లాన్ ఇది కాదని తెలిసి అధికారులు నిర్ఘాంతపోయారట. ఈ బ్లామ్ బ్లాస్ట్కు ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న డాక్టర్ ముజమ్మిల్ ఘనయ గతంలో ఎర్రకోట సమీపంలో ట్రెక్కి నిర్వహించాడని అధికారులు తేల్చేశారు. మొన్నటి గణతంత్ర దినోత్సవం నాడు ఇక్కడ మారణ హోమం సృష్టించాలని ఈ రాక్షసుడు ప్లాన్ చేశాడంట. కానీ కట్టుదిట్టమైన భద్రత ఉండడంతో అది సాధ్యపడలేదు. దీంతో మరో అదను కోసం ఎదురు చూశాడు. డిసెంబర్ 6న భారీ ఉగ్రదాడులకు పాల్పడాలని ఈ టెర్రరిస్ట్ గ్రూప్ ప్లాన్ చేసింది. అయితే ఇంతలోనే హర్యానాలోని ఫరీదాబాద్లో భారీగా పేలుడు పదార్థాలు లభ్యమవడంతో వీరి ప్లాన్ బెడిసికొట్టింది. ఈ ఘటనలో కొందరు టెర్రరిస్టులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ విషయం తెలిసి ఫ్రస్ట్రేషన్తో ఎర్రకోట వద్ద ఈ దాడికి పాల్పడ్డాడు ముజమ్మిల్. ఈ దాడిలో సూత్రధారులు, పాత్రధారులు అంతా డాక్టర్లే కావడం తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. సమాజంలో మంచి విలువ ఉండే డాక్టర్లు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారో ఎవ్వరికీ అంతు చిక్కడం లేదు. ఈ లెక్కన పాక్ ఉగ్రవాద సంస్థలు మన దేశంలోని అన్ని వర్గాలను టార్గెట్ చేశాయని అధికారులు ఒక అంచనాకు వచ్చారు. ఆయా సంస్థలను, వాళ్ళను ప్రేరేపిస్తున్న పాకిస్తాన్ను ఇలాగే వదిలిస్తే భవిష్యత్తులో మరిన్ని దాడులు తప్పవని భావిస్తున్నారు. ఈ మారణ హోమానికి ఫుల్ స్టాప్ పెట్టాలంటే దాయాదిని గట్టి దెబ్బే కొట్టాలని భావిస్తున్నారు. కేబినెట్ సమావేశంలోనూ దీనిపై వాడి వేడి చర్చ జరిగినట్లు తెలుస్తోంది. అందుకే ఏ క్షణాన్నైనా మళ్ళీ పాక్పై మన భద్రతా బలగాలు విరుచుకుపడవచ్చనే ప్రచారం జరుగుతుంది. మరోవైపు పాక్లో కూడా అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అక్కడి ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్కు అపరిమిత అధికారాలు ఇచ్చేందుకు ఆ దేశంలో వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇందుకు రాజ్యాంగాన్ని కూడా సవరించారు. దీని ప్రకారం ఆర్మీ చీఫ్గా ఉన్న మునీర్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్గా బాధ్యతలు చేపట్టనున్నారు. ఇప్పటికే మన దేశంపై విషం చెముతున్న మునీర్ మరింత రెచ్చిపోవడం ఖాయం. ప్రస్తుతం ఢిల్లీలో జరిగిన పేలుడు వెనుక కూడా పాక్ ఉగ్రవాద సంస్థల హస్తం ఉందని తేటతెల్లమైంది. అంతేకాదు, ఈ పేలుడు ఘటనలో పాల్గొన్న డాక్టర్ ముజమ్మిల్ ఘనయ గతంలో 2 సార్లు టర్కీకి కూడా వెళ్ళొచ్చినట్లు నిఘా వర్గాలు పసిగట్టాయి. అక్కడి ఉకాసా అనే హ్యాండర్లతో ఈ మాడ్యూల్ టచ్లో ఉన్నట్లు నిఘా వర్గాలు కనుగొన్నాయి. ఉకాసా అంటే అరబిక్లో స్పైడర్. ఫరీదాబాద్ మాడ్యూల్ ఉగ్ర సంస్థ జైషే మహమ్మద్తో పాటు అన్సర్ గజ్వత్ ఉల్ హింద్ అనే సంస్థల నిర్వాహకులకు ఈ ఉకాసాతో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. అంటే ఈ దాడుల వెనుక పెద్ద కుట్రే ఉన్నట్లు భారత్ భావిస్తోంది. ఈ క్రమంలో గట్టి ప్రతిస్పందన తప్పకపోవచ్చని ప్రచారం జరుగుతోంది. ఈసారి కనుక ఆపరేషన్ సింధూర్ 2 మొదలైతే పాకిస్తాన్లోని ఉగ్రవాద శిబిరాలను అడ్రస్ లేకుండా చేసే అవకాశం ఉంది. అయితే ఇప్పటి వరకు దీనిపై అధికారిక నిర్ణయం మాత్రం తీసుకోలేదు. ఢిల్లీలో జరుగుతున్న కొన్ని కీలక పరిణామాలు, ప్రధాని మోదీ సహా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా
రక్షణ మంత్రి రాజ్నాథ్ చేస్తున్న ప్రకటనలు మాత్రం దీనికి ఊతమిస్తున్నాయి. ఈ నెలలో దేశవ్యాప్తంగా వరుసగా టెర్రరిస్టులు అరెస్టు కావడం, వార్ లింకులన్నీ పాక్ గ్రూపులతో ముడిపడి ఉండడం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆపరేషన్ సింధూర్ 2.0 తప్పకపోవచ్చనే సంకేతాలు వస్తున్నాయి. ఇది ఇవాల్టి CEO డెస్క్ అంశం. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి V5 న్యూస్.